ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి 6వ తేదీ నుండి మా రాష్ట్ర అధినేత జగన్మోహన్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు మరి ఆదోనిలో మా నాయకుడు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మరి 6వ తేదీ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో డిఎస్సి అభ్యర్థులు ఎలిజిబుల్ ఉండి జాబ్స్ రాని వాళ్ళ పరంగా డిఎస్సి అభ్యర్థులలో ఏదైతే అవకతవకలు జరిగినాయో దాన్ని వ్యతిరేకిస్తూ మరి 6వ తేదీ నుండి కూడా రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో. మరి మేము 6వ తేదీ ఆదోనిలో ఇక్కడ రిలే నిరాహార దీక్షల్లో పాల్గొనడం జరిగింది. ఈ రోజుకు 3వ రోజు. ఈ 3వ రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నటువంటి మా అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి మేము 6వ తేదీ ఎవరైతే దీక్షలో పాల్గొన్నామో మేమంతా కూడా డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే మరి ఎలిజిబుల్ ఉండి జాబ్స్ రాలేదో వాళ్ళు అన్యాయం అయినారో వాళ్ళ గొంతుగా మేము ఆ రోజు నుండి ఈ రోజు వరకు మాట్లాడడం జరిగింది. దాన్ని ఉద్దేశిస్తూ 7వ తేదీ మన ఎప్పుడు చూసినా వైఎస్సీపీ పార్టీని గొడ్డల పార్టీ అనే వెన్నుపోటు పార్టీకి సంబంధించిన తమ్ముళ్ళు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి డిబేట్కి రావాలని పిలుపునివ్వడం జరిగింది. నేను వాళ్ళకి సూటిగా క్వశ్చన్ చేస్తున్నా, మీకు దమ్ముంటే ఈరోజు గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు ఒక ఎమ్మెల్యే మీరు జగన్మోహన్ రెడ్డి అన్న గారిని డిబేట్కి రమ్మంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అన్న గారు కాదు, పేర్ని నాని గారు వస్తారు, వాళ్ళకి ఆన్సర్ ఇవ్వండి అని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు జగన్మోహన్ రెడ్డి అన్న గారిని పిలుస్తున్నారు కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు సార్ గారిని డిబేట్కి రావాల్సిందిగా కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈరోజు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఆ శిబిరంలో కూర్చున్నారు అని అక్కడ జంజీవారు లేరు, పెన్షన్ వచ్చే వాళ్ళు ఉన్నారు అందరూ అని చెప్పినారు. అయ్యా బాబు, ఈరోజు మాకు పెన్షన్ చాలా టైం ఉంది, 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఉంది. మీరు ఏదైతే ఫేక్ ప్రచారాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి సూపర్ 6 అంటూ ఈరోజు గద్దెనెక్కి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ అని చెప్పినారు కదా, ఆ పెన్షన్ మాట చూడాలని కూడా మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి అన్న గారిని ఉద్దేశిస్తూ లండన్ మెడిసిన్ పని చేయలేదేమో అంట, లండన్కి వెళ్ళి మీరు ఏమైనా తెచ్చి ఇచ్చారా అని కూడా వాళ్ళకి సూటిగా నేను క్వశ్చన్ చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మీరు చెప్తున్నారు ప్రభుత్వం మంచి చేసింది అని. ప్రభుత్వం మంచి చేసిందని మీ సెల్ఫ్ డబ్బా మీరు కొట్టుకోవడం కాదు, ప్రజలు చెప్పాలని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి ఈరోజు రోడ్డు మీద కూర్చొని మా నాయకుల్ని తిడుతున్నారు అన్నారు. మీకు ఈ కూటమికి సంబంధించిన 60% ఉన్న వాళ్ళకి ఒక్కటే కాదు విద్యాశాఖ మంత్రి, రాష్ట్రంలో 5.5 కోట్ల ప్రజలకు ఆయన విద్యాశాఖ మంత్రి. ఈ రోజు అవకతవకలు ఏదైతే జరిగిందో అవకతవకలు జరిగినాయి కాబట్టి నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. తిట్టడం కాదని కూడా తెలుసుకోవాలని నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అన్నారు. అయ్యా, ఈరోజు మేము రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగా మేము శాంతియుతంగా నిరాహార దీక్షలు చేస్తా అంటే విజయవాడలో మొదటి రోజు మరి అక్కడ బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మల్లాది విష్ణు సార్ గారు మరి ఆయన శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష చేస్తా అంటే మరి కోడిగుడ్లతో దాడి చేసి అక్కడ ఉన్నటువంటి టీడీపీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే బోండా ఉమ గారు ఒక 100 మంది రౌడీలను గుండాలను వేసుకొని వచ్చి గంజాయి బ్యాచ్ని వేసుకొని వచ్చి అక్కడ ఎవరైతే శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారో దీక్షలో కూర్చున్నారో మరి వాళ్ళ మీద కోడిగుడ్లు విసిరి దాడి చేసి ఆ టెంట్లన్నీ పీకేసి మరి వాళ్ళ మీద టమాటోలతో దాడి చేసి చెప్పలేని భాషలో అంటే మూత్రం బాటిల్లో వేసి ఆ టెంట్ మీద వేయడం జరిగిందంటే ఎంత నిస్సిగ్గుగా ఈ రోజు పరిపాలన చేస్తున్నారు అనేది ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా నేను మీకు సూటిగా క్వశ్చన్ చేస్తున్నా కూటమిలో ఉన్నటువంటి వెన్నుపోటుకు సంబంధించిన వారికి, అయ్యా జగన్మోహన్ రెడ్డి అన్న గారి గవర్నమెంట్ లో మీరు చెప్తున్నారు 2019 నుంచి 24 వరకు ఏం చేసినారని. 2019 నుంచి 24 వరకు మీ మొక్కలు మేము ఎప్పుడు చూడలేదు. 2019 నుంచి 24 వరకు కూడా 2 సంవత్సరాలు కోవిడ్ పోతే 3 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి అన్న గారు అమ్మఒడి తెచ్చారు. అమ్మఒడి ఇచ్చి నాడు నేడు స్కూల్స్ ఈరోజు మీరు పోయి బెంచ్లో కూర్చుంటున్నారు. అవి జగన్మోహన్ రెడ్డి అన్న గారు చేసింది హయాంలో.
అని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక బాత్రూమ్ కట్టించినారా అని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి అన్న గవర్నమెంట్ లో విద్యా దీవెన అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి కరెక్ట్ గా అందేవి. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఎంతో మంది ఎగ్జామ్ టైంలో ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఒకసారి వెళ్ళి చూడాలని కూడా నేను తెలియజేస్తున్నా. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి అన్న గారి గవర్నమెంట్ లో సచివాలయాల ఉద్యోగస్తులు మరి మెరిట్ ఆధారంగా మరి వారికి దాదాపు 1,25,000 పైచిలకు పోస్టులు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అన్న గారిది. అదే విధంగా మెడికల్లో 50,000 పోస్టులు ఇచ్చిన ఘనత, మెరిట్ ఆధారంగా ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి అన్న గారిది అని కూడా నేను తెలియజేస్తున్నా. అదే విధంగా మీరు మాట్లాడతారు నిరుద్యోగుల గురించి. అయ్యా 2,60,000 మందికి మీరు మభ్యపెట్టి ఫేక్ మాటలు చెప్పి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో మీరు గోన్ సంచులు మోసేవాళ్ళు అది ఏదో అని చెప్పేసి మేము వస్తే మీకు 10,000 ఇస్తామని చెప్పి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మన కర్నూలు జిల్లాలో ఎల్లో షర్ట్ వేసుకొని టీడీపీ అంటేనే ఆయన గుర్తొస్తుంటారు, నిమ్మల రామానాయుడు సార్ గారు వాలంటీర్లకు ఒక మాట చెప్పినారు, మేము వస్తే 10,000 ఇస్తాము, చిట్టినాడు పూతరేకులు ఏవైతే ఉన్నాయో మాకు తీసుకోరండి అని. వాళ్ళు పట్టుకొని 25 నెలలుగా పట్టుకొని అలసిపోయినారు. మరి వాళ్ళకి ఏ మాట చెప్తారని కూడా మిమ్మల్ని సూటిగా క్వశ్చన్ చేస్తున్నాం. అదే విధంగా మేము ఈ డిఎస్సి ఏదైతే ఉందో మీరు ఏదైతే వాగ్దానాలు ఇచ్చినారో నిరుద్యోగ భృతి ఇచ్చినారా అని మేము సూటిగా క్వశ్చన్ చేస్తున్నాం. అదే విధంగా మహిళలకు నెలకు 1,500 ఇచ్చినారా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. మీరు పెన్షన్ అన్నారు కదా, పెన్షన్ ఎక్కడైనా ఇచ్చినారాయా? ఒక పెన్షన్ లేదు, 25 నెలలు అయ్యింది. వికలాంగులకు లేదు, విడోస్కి లేదు, ఒక పెన్షన్ లేదు. మా పెన్షన్ దేవుడు ఎరగాని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదే విధంగా ఇంకో తమ్ముడు మాట్లాడుతూ మరి ఆదోనిలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులని రాజీనామా చేయించినారా అని మాట్లాడుతున్నారు. అయ్యా ఆదోనిలో పట్టణ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో గతంలో ఆయన విద్యాశాఖ మంత్రి కాదు, అది మీరు తెలుసుకోవాలా. ఒకవేళ ఆయన ఏదైనా పర్సనల్ గా ఉంటే ఆ ల్యాండ్ విషయము ఆమె ఎవరైతే మళ్ళీ ఫస్ట్ మొదట మీడియా ముందు వచ్చిందో తర్వాత వాళ్ళ అమ్మగారు ఏమి ఇచ్చినారో అదంతా ఆయన పర్సనల్. మీకు ఆ వీడియో మళ్ళీ కూడా పంపిస్తాం, చూడాలా పెద్దగా కళ్ళు చేసుకున్నాను కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ రోజు మేము ప్రధానంగా డిమాండ్ చేసేది డిఎస్సిలో ఏదైతే అవకతవకలు జరిగినాయో దాన్ని మీరు సిబిఐకి అప్పగించాలా, మీరు అవకతవకలు జరగలేదని నిరూపించుకోవాలా. లేదా కేంద్ర మంత్రి నీట్ పేపర్ ఏదైతే లీక్ అయ్యి 21 మంది మరణిస్తే కానీ ఆయన అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ రాజీనామా చేయలేదు. కానీ ఇక్కడ డిఎస్సిలో ఏదైతే అవకతవకలు జరిగినాయో దానికి పూర్తి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ అన్న గారు వెంటనే రాజీనామా చేయాలి. చేసే వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నవారు ఎవరు కూడా వదిలే క్వశ్చన్ అయితే లేదు. మీరు ఎన్ని దాడులు చేసినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఎన్ని అక్రమ కేసులు బనాయించినా కూడా వెనకడికి వేసే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటూ మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఏవైతే ఫేక్ ప్రచారాలు మభ్యపెట్టిన మాటలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6 అంటూ దాంట్లో మీరు ఇవ్వవలసిన ఇంకా ఉన్నాయి, అవన్నీ ఇచ్చి తర్వాత మీరు నిరూపించుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి, నేను రాష్ట్ర అంగన్వాడీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఎలాంటి అర్హత లేని వాళ్ళు కూడా మా గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ పోస్ట్ ఏందో కూడా మాకు తెలియదు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మేము ఈరోజు 18 సంవత్సరాలుగా ఒక కార్యకర్త నుండి ఈరోజు రాష్ట్ర అంగన్వాడీ కార్యదర్శిగా మాకు ఏదైతే బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యతల్లో భాగంగా ప్రజల తరపున ఈరోజు మేము మా గొంతును వాళ్ళ తరపున మేము ప్రజలకు వినిపిస్తున్నాము. కాబట్టి మొదటగా అర్హతల గురించి తెలుసుకొని మాట్లాడాలని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.